హలో, ఈరోజు మనం పన్నీర్ పకోడీ చేస్తున్నాము. ఓన్లీ వన్ స్టెప్లో చేస్తున్నాం అనమాట. పచ్చిమిర్చి వేసి చేస్తున్నాం. చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు అనమాట. కారం ఉండదు, అసలు మసాలా ఎక్కువ ఉండదు. లైట్గా ఈవినింగ్ స్నాక్కి బాగుంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ పెట్టాను. ఫస్ట్ మనం పన్నీర్ని కట్ చేసుకుందాం రండి. పన్నీర్ మెజెస్టిక్ ఎలా కట్ చేస్తాం అలాగే కట్ చేసుకోవాలి. పన్నీర్ని ఇలా కట్ చేసుకున్నాను నేను. బట్ మీకు నచ్చితే చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, ఇంకా పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న సింపుల్ మసాలా చూపిస్తాను చూడండి. ఈ మిక్సీ జార్లో నేను తీసుకుంది 200 గ్రామ్స్ పన్నీర్. దానికి ఒక 4 పచ్చిమిర్చి వేస్తున్నాను. కొంచెమే మిరియాల ఘాటు బాగుంటుంది. అలాగే చిన్న అల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర, కాస్త ఉప్పు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి ఇలా మిక్సీ పట్టాక కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఆల్ టుగెదర్ మిక్సీ పట్టేయాలి. తీసుకుంది కొంచెం క్వాంటిటీ కాబట్టి మధ్యలో ఒకసారి కలిపి మళ్ళీ మిక్స్ చేద్దాం. కొంచెం క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి మధ్యలో కలుపుతూ మిక్సీ పడితేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇప్పుడు మిక్సీ అయిపోయింది. రండి, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూను మైదా, 1 టేబుల్ స్పూను శనగపిండి వేయండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇందులోనే కాస్త పసుపు, ఉప్పు మసాలాలో వేసాం, ఇక్కడ కూడా కాస్త ఉప్పు పడుతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలాని వేసేయాలి. పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్క వేసాం, కాస్త ఉప్పు, కొత్తిమీర. కాంబినేషన్ సూపర్ ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం మొత్తం కలిపేసుకొని కొంచెం నీళ్ళు వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసి బ్యాటర్ కాస్త పల్చగానే కలుపుకోవాలి. మరీ తిక్కుగా ఉంటే పన్నీర్కి పట్టుకోదు, మరి పల్చగా ఉన్నా కూడా పట్టుకోదు. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. బ్యాటర్ అంతా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం గోల్డ్ డ్రాప్ ఆయిల్ వాడుతున్నామండి డీప్ ఫ్రై కోసం. గోల్డ్ డ్రాప్ ఆయిల్ గురించి స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు, మనందరం ఎప్పటి నుండో వాడుతున్నాం. చాలా మంచి బ్రాండ్. ఎప్పుడైనా సరే సన్ఫ్లవర్ ఆయిల్ డీప్ ఫ్రైస్కి చాలా బాగుంటుంది. అందులోనూ గోల్డ్ డ్రాప్ ఆయిల్ చాలా లైట్గా, మనం ఏ పిండి వంటలు చేసినా సరే ఎక్కువగా లాగదు. అండ్ కొంచెం యూస్ చేస్తే చాలా వంటకు కూడా సరిపోతుంది. చాలా యాక్టివ్. సో ఇప్పుడు మనం గోల్డ్ డ్రాప్ ఆయిల్ని ప్యాన్లో వేసుకుంటాం. నూనె చక్కగా వేడెక్కాలి. బాగా వేడైన తర్వాతనే మనం పకోడీ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఎంచుకునే ఆయిల్ చాలా చాలా ముఖ్యమండి. హై క్వాలిటీ ఆయిల్ తీసుకుంటేనే మంచిది. డీప్ ఫ్రైస్ మనం ఎక్కువగా పిల్లలకి చేసి పెట్టడం అవాయిడ్ చేస్తూ ఉంటాం. బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ చేసి పెట్టడమే హ్యాపీ అనమాట. మనం తీసుకున్న గోల్డ్ డ్రాప్ ఆయిల్ ఏంటి అంటే హై క్వాలిటీ సన్ఫ్లవర్ సీడ్స్తో చేస్తారనమాట. సో మా ఇంట్లో ఎప్పుడైనా డీప్ ఫ్రైకి కావాలి అంటే మేము సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం. ఇంకా వేరే వంటలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆయిల్ వాడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మన నూనె వేడెక్కిన తర్వాత అప్పుడు మనం పకోడీ వేసుకున్నాం. పిండి మటుకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, చిక్కగా ఉండకూడదు. ఇప్పుడు పన్నీర్ పీసెస్ని ఇందులో వేసేసుకోండి. ఎప్పుడైనా ఇంట్లో ఫంక్షన్ ఉంటే కనుక స్టార్టర్ ఏమైనా వెజ్ స్టార్టర్ పెట్టాలి అంటే ఇది ఆప్షన్గా పెట్టుకోండి, బాగుంటుంది. చూడండి, పిండి ఇలా పర్ఫెక్ట్గా పట్టుకోవాలి. మరీ ఎక్కువ కోటున్నా కూడా బాగుండదు. ఒక్కొక్కటి నూనెలో వేసేసుకోండి, అంతే. సింపుల్ పకోడీ. ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోండి, అన్నీ ముద్దలాగా వేస్తే మటుకే అంటుకుపోతాయి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి.
అంతే, సింపుల్గా ఇలా డీప్ ఫ్రై చేసి తీసేసుకోవడమే. పన్నీర్ పకోడీ మనం తయారు చేసాము, లోపలేమో పన్నీర్ సాఫ్ట్గా, పైన లేరు క్రిస్పీగా, చాలా యమ్గా ఉంటుంది. ఏదైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు మనం ఎంచుకునే ఆయిల్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కువగా ఆయిల్ లాగేస్తే ఏ వంటకమైనా మనం తినలేదండి. ట్రెడిషనల్ వంటకాలు దేనికైనా సరే గోల్డ్ డ్రాప్ ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది, లైట్గా యాక్టివ్గా ఉంటుంది. సో ఒకసారి రెసిపీని ఫాలో అయిపోండి. వెరీ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. పైన లేయర్ క్రిస్పీగా, లోపల పన్నీర్ సాఫ్ట్గా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, పన్నీర్ పకోడీ అందరికీ నచ్చుతుంది. సో మళ్ళీ ఇంకొక రెసిపీలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.